ఈరోజు పరిపాలిస్తున్న బీజేపీ ఎంపీలు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, ఆనాడు స్వాతంత్రంలో వాళ్ళది జీరో కూడా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ లేదు. జీరో. ప్రధానమంత్రి లేకపోతే అమిత్ షా లేదా బీజేపీ ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ల వాళ్ళ తల్లిదండ్రులకు అడిగితే వాళ్ళు చెప్తారు ఏమని, ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వారి త్యాగాలు, వాళ్ళ ఆస్తుల త్యాగము వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. అయినా కొంత రాజకీయ స్వలాభం కోసము, రాజకీయ వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు జీవించడానికి, వాళ్ళు రాజకీయంగా బతకడానికి ఈరోజు సోనియా గాంధీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ధర్మం అంటారు, వేదాలు మాట్లాడతారు, శాస్త్రాలు మాట్లాడతారు బీజేపీ నాయకులు. ధర్మం గురించి బాగా గొప్పగా మాట్లాడుతారు మాటలు వీళ్ళు. ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులారా, శాస్త్రాలు చెప్పే బీజేపీ నాయకులారా, హిందూ సాంప్రదాయము గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్న బీజేపీ నాయకులారా, మీకు తెలియదా వారసత్వాలు ఎట్లుంటాయో? ఈ భారతదేశము మన యొక్క సాంప్రదాయము, భర్త ఒక కులము, భార్య ఒక కులము. భర్త ఒక కులం అయితే భార్య ఏ కులమైనా సరే ఒక ఆడ కూతురు, ఒక ఆడ మనిషి, ఒక అతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈమె ఏ కులమైనా భర్త కులమే అవుతుంది. ఇది చరిత్ర. ఈ జ్ఞానము కూడా వీళ్ళకు లేదు. ఏం మనుషులే వీళ్ళు? మనుషులా వీళ్ళు? వీళ్ళ జ్ఞానాలు ఏ మనుషులు వీళ్ళు? అంటే హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉన్న ఆనాటి నుంచి వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పిన వారిది కాశ్మీర్ పండితులు. రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వారు కాశ్మీర్ పండితులు, బ్రాహ్మణులు అని పదే చెప్తున్నాము. అయినా బీజేపీ నాయకుల తత్వాలు మారతలేవు. వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళకు ఒక కసి, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ఒక కసి. మూర్ఖులు బీజేపీ నాయకులు. రాహుల్ గాంధీ గారి కుటుంబము కాశ్మీర్ పండితులు, బ్రాహ్మణులు. అదొక చరిత్ర. పదే కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉన్నాం. ఇప్పుడున్న జనరేషన్ కూడా నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కుటుంబము, వాళ్ళ అత్త, మామ, తాతలు, ముత్తాతలు వాళ్ళంతా బ్రాహ్మణ కుటుంబము, పండితులు, కాశ్మీర్ పండితులు. జ్ఞానాన్ని తెచ్చుకోండి. సెంట్రల్ మినిస్టర్ నిన్ననో మొన్ననో మాట్లాడాడు, అది వైరల్ చేస్తున్నారు దాన్ని. అసలు సోనియా గాంధీ గారి ఆమె మ్యారేజ్, ఆమె రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకునే సోనియా గాంధీ గారు 1968వ సంవత్సరం సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నది 1968. 1968లో రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఆమె ఇందిరాగాంధీ గారి 68 నుంచే ఆమె ఇందిరాగాంధీ గారి కోడలు.
ఆమె రాజీవ్ గాంధీ కులము పండితుడు బ్రాహ్మణుడు, ఆమెది కూడా బ్రాహ్మ కులానికే చెందుతుంది. బ్రాహ్మణ కులానికే చెందుతుంది ఆమె. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని 1968 సంవత్సరంలో పెళ్లి చేసుకుందో ఆ రోజు నుంచే ఈ భారతదేశం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క కోడలు, మన భారతదేశం కోడలామే. బీజేపీ నాయకులారా, మీకు రాజకీయ స్వార్థము మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు. భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు, ఒప్పుకున్నారు.